రాష్ట్రంలోని యువత ఉద్యోగ సాధనే అని మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థితికి ఎదిగే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీస్సులతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితరులకు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదే సమయంలో ప్రజలందరికీ శుభం కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దివంగత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం సంతాప దినాలు ప్రకటించడంతో నూతన సంవత్సరాన్ని ఆడంబరంగా జరుపుకోకపోయినప్పటికీ ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 24 గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వామివార్లని అమ్మవార్లను దర్శించుకొని అలాగే సంతపాటిలో వెలిసి ఉన్నటువంటి పేరంటాళమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకల్ని అధికారికంగా జరుపుకోలేకపోతున్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఇవాళ సామాజికంగా, అభివృద్ధి పరంగా, పారిశ్రామికంగా అభివృద్ధికి ముందడుగు వేస్తుంది. అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ 6 మాసాల్లోనే మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినవి నెరవేర్చుకుంటూ ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాబోయే తరానికి ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను, స్వయం సమృద్ధిని సాధించాలి ప్రతి కుటుంబం అని చెప్పి ఒక కొత్త ఒరవడితో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక పరిశ్రమకు అధిపతి కావాలి ప్రతి కుటుంబం అనే ఉద్దేశంతో ఈరోజు అనేక రకాలైనటువంటి పాలసీలు కూడా పారిశ్రామికంగా తీసుకోవడం జరిగింది. ఆర్థిక పురోభివృద్ధి సాధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో అగ్ర రాజ్యాలతో, అగ్ర రాష్ట్రాలతో ఆర్థికంగా పోటీ పడే అవకాశం ఉంది. ఒకసారి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాదు ఈ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 80% వ్యవసాయ రంగాన్ని నమ్మినటువంటి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. 364 రోజులు సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి పథకాలకి ఇవాళ ఈ ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ఒకవైపు పోలవరం గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మన ప్రభుత్వం ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టుని 2026కి అంతా పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ పనిచేస్తుంది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరంలో ఈ సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయి గోదావరిలో. ఆ నీటిని రాయలసీమ ద్వారా మరి రాయలసీమ మెట్ట ప్రాంతాలకి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న మెట్ట ప్రాంతాలకి సాగునీరు అందించగలిగితే 3 పంటలు పండేటువంటి మాగాణుల భూముల్లో ఇవాళ మన రాష్ట్రం మరి రైతాంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకని మరి ఇచ్చే విధంగా రాష్ట్ర రైతాంగానికి
జలహారం అనేటువంటి ఒక నూతన పథకాన్ని తీసుకురావాలని 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ సాగర మాలని అలాగే ఈనాడు ఈ జలహారాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మంచి ఆలోచన చేస్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం. అందుకనే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం, అందరూ భగవంతుని ప్రార్థించండి. ఎవరికి నమ్మకం విశ్వాసం ఉంటే వారి పట్ల ఆ భగవంతుని ప్రార్థించవచ్చు. ముస్లింలైతే మహమ్మద్ని, అలాగే క్రిస్టియన్లైతే యేసు ప్రభువుని, హిందువులు వైష్ణవులు శివుని వైష్ణవాలయాల్లో అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండేదానికి ప్రార్థనలు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ నెల్లూరు జిల్లా ముఖ్యంగా ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. వచ్చిన 6 మాసాల్లో కృష్ణపట్నం ఓడరేవుని అభివృద్ధి చేయడానికి మళ్ళీ గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రామాయపట్నం ఓడరేవుని ప్రారంభించాం. రామాయపట్నం ఓడరేవుని మరింత పెద్దదిగా చేసి ఈ రాష్ట్రంలో తలమానికమైనటువంటి ఓడరేవుల్లో ఒకటిగా రామాయపట్నం ఓడరేవుని తీసుకురావడానికి ఆ ప్రాంతాన్నంతా కూడా సోలార్ ఎనర్జీతో, గ్రీన్ ఎనర్జీతో సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఎక్కువ విద్యుత్తుని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ అనేటువంటి లేకుండా, పర్యావరణ హాని లేకుండా మంచి విద్యుత్తుని తయారు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు తీసుకొస్తుంది. దానితో పాటు ఇటీవలే అందరికీ తెలిసిన విషయం, రామాయపట్నం పోర్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి BPCL ప్రాజెక్టు రామాయపట్నం ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ఇప్పటికే బోర్డులో మంజూరు చేసుకుంది. దాన్ని మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల BPCL రిఫైనరీస్ ఈ నెల్లూరు జిల్లాలో పెట్టబోతూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాకి గతంలో మొదలుపెట్టి ఆపేసిన దగదర్తి ఎయిర్పోర్ట్ను కూడా ఈరోజు మళ్ళీ పునః ప్రయాణం మొదలుపెట్టాం. త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా దగదర్తి ఎయిర్పోర్ట్ను పూర్తి చేసేదానికి సంకల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి. భూసేకరణ పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక రంగం, విద్య, వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తుంది. నెల్లూరు జిల్లా యొక్క ఈ పరిశ్రమల అభివృద్ధి, ఈ సంక్షేమ అభివృద్ధి నెల్లూరు జిల్లాతో ప్రారంభమై ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో GDPకి అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరి సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని, ప్రభుత్వ నిర్ణయాలతో మీరు కలిసి నడవండి అని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. CMR చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.
40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ 916 హాల్మార్క్ HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి, నాయకులు, కార్యకర్తలు, ఇనమడుగు, జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి. కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, ఎంపీటీసీ, ఇనమడుగు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్.